ఒకవైపున ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని చూస్తూ ఉక్రెయిన్‌కి 28 సూత్రాలకు సంబంధించినటువంటి శాంతి మంత్రం పంపిస్తే దాన్ని రష్యా అంగీకరించింది. ఉక్రెయిన్ ఏమో నోరు మెదపలేదు. జెలెన్స్కీ చివరికి ఒప్పుకున్నాడన్నటువంటి సంకేతం వచ్చింది. కానీ జెలెన్స్కీ ఆడిన జూదమా లేకపోతే యూరోపియన్ యూనియన్‌లో ట్రంప్‌కి వ్యతిరేకంగా తయారవుతున్నటువంటి ఫ్రాన్సు, జర్మనీ, కెనడా, బ్రిటను వీళ్ళందరూ కలిపి ఆడిన జూదమా అన్నది పక్కన పెడితే ఏకంగా ట్రంప్ మాటను కూడా పక్కన పెట్టి 90 బిలియన్ యూరోలకి సంబంధించినటువంటి అమౌంట్, 90 బిలియన్ యూరోలు యూరోపియన్ యూనియన్ అప్పుగా ఉక్రెయిన్కి ఇస్తూ ఉన్నటువంటి సందర్భంలో యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి 28 దేశాలు తలా ఇంతని వేసి అప్పుగా ఉక్రెయిన్కి ఇచ్చేటటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వేళ యూరోపియన్ యూనియన్లో సభ్యుడైనటువంటి హంగరీ దాన్ని తిరస్కరించింది. తాము ఆ అప్పులో పాత్రదారులు కాలేమని తేల్చి చెప్పింది. ఉక్రెయిన్ యుద్ధమే తప్పని స్పష్టం చేయడం ద్వారా యూరోపియన్ యూనియన్లో స్పష్టమైన చీలిక కనబడుతోంది.